వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సంచలన ఫిర్యాదు నమోదైంది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఇందుకు ఫిర్యాదు ఏంటో తెలుసా? రేప్ అటెంప్ట్. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని ఈ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కోరుతూ ఆయన ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేసింది టీడీపీ గవర్నమెంట్. కాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయినా ఈ వయసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద ఇలాంటి కంప్లైంట్లు రావడం చాలా బాధాకరం. కానీ విజయసాయిరెడ్డి ఇలాంటి పనులకు పాల్పడతారనేది ఆయనకు తెలిసిన కార్యకర్తలు కావచ్చు, లేదా పార్టీ లీడర్లు కావచ్చు, అలాంటి వారు నిస్సందేహంగా చెప్పగలరు. ఇలాంటి పనులకు ఆయన చాలా దూరంగా ఉంటారని. కానీ ఈ ఫిర్యాదు ఎందుకిచ్చారనేది, అది తన సొంత భార్య పైనే ఆయన ఇలా కంప్లెయింట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీనిపై మరి ముందు ముందు విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.